చోకలే చోకలే పని పనిలే పనిలే రాని పనిలే పనిలే వదిలే పనిలే చూ 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 అరే చూ అరే పిచ్చి మగం అది నువ్వేనే అది నువ్వే బ్రౌని నువ్వే పిచ్చి మొహం ఇది పిచ్చి మొహం. ఈసారి ఒక సర్ప్రైజ్ గెస్ట్ కూడా వచ్చింది మన ఫామ్ హౌస్కి. చాలా కేర్ఫుల్గా దానికి ఎటువంటి హామ్ జరగకుండా కేర్ఫుల్గా ఇలా బ్లాంకెట్లో ట్రాప్ చేసి పట్టుకొచ్చాను. పాపం స్టక్ అయిపోయింది, అలా స్టక్ అయిందో. ఫుడ్ అది ఆఫర్ చేశాను కానీ తినలేదు. నాన్న ఇది ఎస్కేప్ అయ్యి మన ఇంట్లోకి వచ్చినా పర్వాలేదు, నా ప్యాంట్ మాత్రం రాకూడదు. రాకూడదు. ఇది ఇక్కడ రిలీజ్ చేస్తున్నా తీన ఇక్కడ అయ్యో వెళ్ళిపోయింది కూడా, నేను చూడలేదు. అగో అగో పక్షి అది ఉడతా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహన్ మదిలో. మన చెంబెళ్ళి చెట్టు చూసారా, ఫుల్ మొగ్గలు వస్తున్నాయి. నాకు చాలా ఇష్టమైన పూలు. ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. బాగానే వస్తాయి, భలే స్మెల్ వస్తుందండి ఇక్కడ ఉంటే. ఈవినింగ్స్ చిన్నప్పుడు ఇలా కోసుకునే వాళ్ళం, మమ్మీ దండలు కట్టి పెట్టేది, భలే ఉండేవి అసలు. నాకు ఇలాగా మొగ్గలు కోసుకోవాలని చాలా ఆశ. కానీ మనము మొక్కలు కూరగాయల మొక్కలకి క్రీపర్స్కి ఫెసిలిటీ, క్లైంబర్స్కి ఫెసిలిటీ పెట్టాం కానీ పూల మొక్కలకి ఇంకా పెట్టలేదు. నేను మోహన్ని బలవంతంగా, ఇంకా ఆయన నో అన్నా సరే లేదు పెట్టాల్సిందే అని ఇక్కడ పెట్టించేసాను. కనీసం వెజిటేబుల్స్ దాంట్లో ఆక్యుపై చేసేసాను అనమాట బలవంతంగా. ఎందుకంటే నాకు ఇవి చాలా ఇష్టము. ఇది ఆ మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి కదండి. ఇది కూరగాయలే కాదు, పువ్వులు కూడా కావాలి. ఏదో ఫీట్లు చేస్తుంది. అరే అవసరమారా నీకు? నాకా? పువ్వుల కోసం మరి చేయాలి కదా. మిమ్మల్ని కొయ్యమంటే మొగ్గలు కోసేస్తున్నారు. మొగ్గలంటే రేపటి. ఏంటో నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. మీకు ఎలా తెలుస్తుంది నాయన, ఆడపిల్లలది. మా చిన్నప్పుడు పూలు పళ్ళు వీటి మధ్యలో పెరగలేదు. మీరు ముగ్గురు బ్రదర్సే కదా. మేము సైకిల్స్, ఫైట్స్, క్రికెట్ మ్యాచెస్ వీటి మధ్యలో పెరిగా. వస్తుందా? టైంపాస్ చేస్తుందా? ఇదిగో దీంట్లో రెండు కోసిందిరా. టైంపాస్. కింద నుంచి కనపడ్డాయి, పైకి ఎక్కే కనపడవా? దిగు దిగులే, అక్కడ ఉన్నాయి. వద్దులే. అగో అగో సరే వద్దులే, దా. అగో సరే వద్దులే. ఇప్పుడు ఇది ఒక షంట్ చేస్తుంది. ఎందుకురా, నేను ఎక్కే ఉంది కదా. చెంబేలి పూలు చూడండి ఎన్ని వచ్చాయో. హ్యాపీ. ఇవి ఇప్పుడు దండ కట్టుకోవాలి. నాకు రాదు, కానీ నేర్చుకుని కట్టుకుంటాను. ట్రై చేస్తాను. నేర్చుకోవాలి. పువ్వులు ఇష్టం ఉంటే సరిపోదు, అవి కూడా నేర్చుకోవాలి. ఇష్టం ఉంటే సరిపోదు, కష్టపడ్డా.
ఇష్టపడ్డా. ఇప్పుడు కట్టుకుంటా, తర్వాత పెట్టుకుంటా. దేవుడికి పెట్టండి, చూసుకుంటా. నేను వెళ్ళిపోతా. ఈరోజు ఈవినింగ్ స్నాక్ మనము అమృతపాణిలు తింటున్నాము. మన ఫామ్లో అవి లాస్ట్ వీక్ మోహన్ హార్వెస్ట్ చేశారు. చాలా తీయగా ఉన్నాయండి, భలే ఉన్నాయి. ఫస్ట్ చక్కెరకేళీలు ఏమో అనుకున్నాం, కానీ చక్కెరకేళీలు ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి అమృతపాణి, అమృతంలానే ఉన్నాయి నిజంగా. అషిరాకి ఇవి చాలా ఇష్టము. చిన్నప్పుడు తెప్పించుకునేది కదా చిన్నవి అని. అవును. ఎలా ఉంది అషిరా? యు లైక్ ఇట్? సో స్వీట్. చాలా బుడ్డిగా ఉన్నాయి. అంతే, మన ఫింగర్ అంత ఉన్నాయి. 2 bites. కథం ఫిక్స్ నైట్. నాకు 3 bites. అలా పరిగెట్టుకుంటూ వెళ్తాను, అన్నాడు వదిలేస్తాడు మెత్తిగా. కాదు, ఒకటి ఇలా వదిలేస్తాను, అప్పుడు డాడీ ఫోటో. నేను అలా పరిగెట్టుకుంటూ వెళ్తాను నాన్న. అది అక్కడ వదిలేస్తాడు, అలా ఈ ఫోటో తీయండి. ఇలా ఒక ఫోటో. ఓకే, ఆగశిగా ఆగాగాదు, నేను పోస్ట్ పెట్టాను. One. Hey. Where's the camera? Ashira. Nice. Welcome. ఇక్కడ ఈ 2 పక్షులు చూసారా? నైట్ అవ్వగానే చాలు ఈ 2 గుడ్లు గుబులు డైలీ వస్తున్నాయి. ఏంటో కొంతమందికి ఔల్స్ అంటే ఇష్టం ఉండదు, కొద్దిగా మూఢనమ్మకాలు నమ్ముతారు. నాకు మాత్రం చాలా ఇష్టం అండి ఈ బర్డ్స్ అంటే. లైట్నింగ్ చూడసలు, లైట్నింగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో, అంతలాగా వస్తుంది. పొలం పనులు చేసి టైన్ అయిపోతున్నారు మోహన్, అందుకని వాళ్ళ డాటర్ ఫేస్ ప్యాక్ వేస్తుంది. కెమికల్స్ లేని ఫేస్ ప్యాక్, శనగపిండి, చాలా చిరాగ్గా శనగపిండి, పసుపు, పాలు. మీరు కూడా వేసుకోండి, ఏం చేసినా గుంపుగానే చేయాలి. అషిరాకి వేస్తా నెక్స్ట్. చాలా చిరాగ్గా ఉండాలి అలానే. భయంకరంగా ఉందా ఫేస్? లేదు, ఫన్నీగా నీ మీద. ఈ వీక్ సాటర్డే రావటం కుదరలేదు. ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకుని ఫుల్ అలసిపోయాము. నిన్నే వచ్చామన్నమాట సండే, కానీ వీడియో తీయటం కుదరలేదు. ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. రాఖీ ఈరోజు. అషిరా ఏమో వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టాలి, నేనేమో మా తమ్ముడికి రాఖీ కట్టాలి. నీతు మోహన్ కూడా రాఖీలు కట్టించుకోవాలి, అందుకని బయలుదేరుతున్నాం అనమాట. సో కొంచెం హార్వెస్ట్ ఉంది, చేసేసుకుని బయలుదేరాలి, అది సంగతి. సో ఈ వీక్ స్పెషల్ ఏంటంటే నోల్కోల్ హార్వెస్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు నోల్కోల్ హార్వెస్ట్ చేసుకోవాలి, చుక్కకూర హార్వెస్ట్ చేసుకోవాలి, కొత్తిమీర హార్వెస్ట్ చేసుకోవాలి. లెట్యూస్ రెడీ అయిందా?
ఒకటి రెండు ఉన్నాయి. ఓకే, లెట్యూస్ హార్వెస్ట్ చేయాలి. ఏదైనా మర్చిపోవచ్చు కానీ లెట్యూస్ మర్చిపోకూడదు, ఎందుకంటే అషిరా ఇప్పుడు అర్జెంట్ గా శాండ్విచ్ చేసుకుని తినాలి, అందుకే పక్క నుంచి లెట్యూస్ అంటుంది. కలకత్తా కాలి పరమ గయాలి కాబోయే నా ఆలి. ఈసారి పూజకి మామిడాకు ఉంటుందా? మామిడాకు ఫ్రైడే వరకు కోస్తాయి. ఇప్పుడు మామిడి ఆకు ఇవంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కదా. తమలపాకులు ఎల్లోయిష్ అవుతాయి. మామిడాకు ఇంటి దగ్గర కూడా దొరుకుతుందిలేండి. తమలపాకులు మాత్రం మన ఫామ్ లో అంటే తాంబూలంలో అలా పెట్టిస్తుంటే ముత్తైదువులు కూడా హ్యాపీగా మన ఫామ్ లో తీసుకుంటారు. చూడండి సైజ్ చూడండి అసలు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. తెలుసు 60% వస్తుంది, ఇక్కడ నుంచి కోసుకోవచ్చు అనే కదా మనం పెట్టింది. పూజలకి ఇయర్ ఇక్కడ నుంచే వాడచ్చు. మాకు నోములు కూడా ఉంటాయి, నోములప్పుడు కూడా చాలా పనికొస్తుంది. కేదారేశ్వర స్వామి నోములకి 21 పెట్టాలి. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చూస్తాను కూడా భలే ఉంది మొక్క. వచ్చ్యూస్ ఒకటి వచ్చింది హార్వెస్ట్కి. అంటే ఇంకా బాల్ ఫామ్, లీవ్స్ ఏంటో బాగా వచ్చాయి కానీ బాల్ ఇంకా రాలేదు. నోల్కోల్ ఏది సైజ్ బాగానే వచ్చింది. నైస్. ఇప్పుడు మమ్మీ ఒక స్టంట్ చూసి ఏంటది? కటింగ్ కట్ చేసింది కదరా, అన్ని కట్ చేసాను. ఇవి ఈజీగానే వచ్చేస్తాయి అన్నీ. ఎందుకు పెద్దగానే కట్ చేద్దాం. అదే ఐ మీన్ చుక్కు కూర అండి. ఇది వేసి 5 weeks అవుతుంది. అంటే సాప్లింగ్స్ పెట్టాము, సీడ్స్ కాదు. గోపాల్ గారి నర్సరీ అని తీసుకొచ్చిన సాప్లింగ్స్. ఫస్ట్ టైం వండుతున్నాను, నాకు ఎప్పుడు వండలేదు ఇప్పటి వరకు. పప్పు చేసుకోవచ్చు, ఎప్పుడు పెంచలేదు కదా, ఎప్పుడు పెంచలేదు కూడా. ఫ్రై చేసుకోవచ్చు. ఆల్రెడీ చూడండి పువ్వులు వచ్చేసాయి, సీడ్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. ఇది ఇలా ఆకులానే కోసుకోవాలి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఆకుకూర ఏదైనా హెల్దీయే కదండి, ఎలా ఉన్నా తినేసేయాలి. పాలక్ ఇంకా అది భలే లేతగా ఉంది అండ్ వచ్చేస్తుంది కూడా ఇలాగా హ్యాండ్కి. ఈజీ టు హార్వెస్ట్. చూసారా ఎంత ఉన్నాయో? ఓ చాలా పెద్ద ఉంది. ఇవి 5 feet అనుకుంటున్నానా, ఇంకా పెరుగుతాయి. ఎలా పెట్టాలి? చైన్ కూడా ఇప్పుడైతే 4 feet ఉంది. యాక్చువల్లీ ఇది లేతగా ఉన్నట్టుంది, ఇంత అయినా. క్రికెట్ బ్యాట్ అంతుంది. ఇవ్వండి ఇంకోటి. ఎంత ఉన్నాయో అసలు. వెరీ నైస్. అది కట్ చేద్దాం అంటే వెనకాలది ఉన్నాయండి, ఉన్నాయిగా ఇప్పుడు. అంటే ముదిరిపోతుందేమో అని. నెక్స్ట్ వీక్ వస్తాంగా. ఇవి రాధా మనోహరం మొక్కలండి. వేసి చాలా రోజులు అయింది. ఇటు నుంచి ఇలా పాకిద్దామని చెప్పి 2 sides వేసాం, కానీ అస్సలు గ్రోత్ లేదు, మెల్లగా వస్తున్నాయి. అంటే చాలా నిదానమే ప్రధానం లాగా. 1 year పడుతుందేమో. ఫ్లవరింగ్ వస్తుంది కానీ టైం తీసుకుంటుంది. స్మెల్ బాగుంటుంది చాలా. నీకు ఎక్కువ వద్దులే దగ్గరికి, చాలా లైట్గా వస్తుంది స్మెల్. అంటే ఎక్కువ మొత్తం వస్తే భలే వస్తుంది. ఇది మొత్తం అయిపోతే భలే అందంగా ఉంటుంది కదా అసలు. ఇంకా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అదనమాట. సో లాస్ట్ వీక్ ఫస్ట్ కాలీఫ్లవర్ వచ్చింది కదా, ఈసారి ఫస్ట్ క్యాబేజ్, ఫ్రెష్ ఆర్గానిక్ క్యాబేజ్.
ఇదండి ఇవాళ ఆపండి. ఏదో ఒకటి దొరుకుతావు నువ్వు ప్రతిసారి వీడియోలో. ఇదండి ఈ వారం హార్వెస్ట్. మా వరకు వచ్చాయని చెప్పాలి. దొండకాయలు, ఒక కాలీఫ్లవర్, క్యాబేజ్, లెట్యూస్. ఇది వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయండి, ఘోరంగా పడుతున్నాయి వర్షాలు. అందుకని చూడండి హార్వెస్ట్ చేసిన మొత్తం దానికి మట్టి బురద అంటుకుపోయి ఉన్నాయి. సో ఇది మా హార్వెస్ట్ డబ్బా. అన్ని దీంట్లో పెట్టుకుని వెళ్తాం, ఇది లేకపోతే పని అవ్వదు. ఐక్యాలో తీసుకున్నాము స్టార్టింగ్లో. ఇవి నోల్కోల్ 4 వచ్చాయి, ఇంకొక 4-5 ఉన్నాయి. ఇవి ఎక్కి చాలు. దీంట్లో చుక్క కూర అండ్ కొత్తిమీర. ఇది గోంగూరని పెట్టాలి. బాబోయ్ లేతగానే ఉన్నాయి కదా. ఇదిగోండి, ర్యాప్ చేయట్లేదా? అవసరం లేదు, డబ్బా ఉంది కొంచెం. ఈ గోంగూర కొత్త మన ఇక్కడ చేసాం కదా, ఈ మడుల్లో కొత్త ఫెసిలిటీ, ఆ మడుల్లో నుంచి కట్ చేసింది. ప్యాక్డ్. నెక్స్ట్ ఐటమ్ చిట్టి, పొట్టి, పొడుగు, సన్న అన్ని రకాల మునక్కాయలు. ఇది మన యూజ్డ్ క్లాత్స్ పుట్ట. నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం. ఫస్ట్ కొన్నారు మోహను, పురుగులు అవి దూరుతాయేమో అని, దాని తర్వాత కొన్నారు. ఇదండి ఇవాళటి హార్వెస్ట్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ మదిలో. బాయ్.